హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ టెన్షన్ పట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్లెక్సీలతో ప్రత్యక్షమవుతున్నారు. తిరువూరు సభలో చూసాం. ఆ తర్వాత 2 సభల్లో ఈరోజు జరిగిన కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ, జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలంటూ ఆయన ఫ్లెక్సీలను ప్రదర్శించడం చూస్తూ ఉన్నాం. గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ ఆయన మీటింగ్స్ జరుగుతున్న సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురండి సార్ అంటూ చంద్రబాబు నాయుడు గారినే కొంతమంది కార్యకర్తలు కోరడం కూడా చూసాం. ఆ తర్వాత నారా లోకేష్ యువగలం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా కూడా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో, ఫోటోలతో అక్కడ ప్రత్యక్షమవడం చూసాం. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నట్లు ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ ప్రకటించలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా చేశారు 2009 ఎన్నికల్లో. ఆ తర్వాత పార్టీకి ఎక్కడ దూరం అయ్యాయని ప్రకటన చేయలేదు. ఆయన ఎన్నికల టైంలో వచ్చి క్యాంపెయిన్ చేశారు, తర్వాత వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నారా లోకేష్ యాక్టివ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి దూరం చేస్తున్నారు అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని నారా లోకేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎప్పుడు అడ్రస్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ అరెస్టును ఖండించటమో, లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులతో మాట్లాడడమో, పరామర్శించడమో లాంటివి కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయలేదు. సో తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్కి చాలా గ్యాప్ వచ్చింది, విభేదాలు ఉన్నాయనే మాటలకు, అటువంటి వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు బలం చేకూర్చాయి. సో జూనియర్ నిజంగానే దూరంగా ఉన్నాడు, కనీసం ఆయన అరెస్ట్ అవుతే ఎందుకు స్పందించలేదు లాంటి మాటలు వినపడ్డాయి. భువనేశ్వరి గారి పైన కొంతమంది వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఆ వ్యాఖ్యల పట్ల మొత్తం ఎన్టీఆర్ కుటుంబం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పటికీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో జూనియర్ ఎన్టీఆర్ కనపడలేదు. కానీ ఆ తర్వాత ఆయన సపరేట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు, దాన్ని ఖండించారు. ఇటువంటి మాటలు సరైనవి కాదు అని చెప్పారు. సో ఇప్పుడు ఎన్నికల సమయంలో, ఎన్నికల సభల్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, ఫ్లెక్సీలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన అభిమానులు టీడీపీ సభల్లో కనపడి జూనియర్ ఎన్టీఆర్ సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆన్సర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలోనే ఉంది. పక్కాగా జూనియర్ ఎన్టీఆర్కి మాకు సంబంధం లేదని చెప్పలేరు, జూనియర్ ఎన్టీఆర్ వస్తారని చెప్పలేరు, జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకోలేరు, డిజోన్ చేసుకోలేరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు మాత్రం తెలుగుదేశం పార్టీని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఈరోజు జరిగిన ఆళ్లగడ్డ సభలో కూడా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో ప్రత్యక్షమయ్యారు. తిరువూరు సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాలంటీర్లు కొట్టారు. అక్కడ దాడి జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి చూసాం. సో ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ టెన్షన్ తెలుగుదేశం పార్టీని వెంటబడుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో చంద్రబాబు అరెస్ట్ పైన ఆయన్నే అడగండి అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి కోపం తెప్పించాయి. సో ఇప్పుడు ఈ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను తీసుకొస్తున్న వాళ్ళు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులా? నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల్లోకి రావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటే వాళ్ళెవరూ సోషల్ మీడియాలోనో ఇంకెక్కడో అన్నా నువ్వు రాజకీయాల్లోకి రాని ఎక్కడ పోస్టింగ్ పెట్టడం, ఎక్కడ మాట్లాడడం చూడట్లా. కేవలం టీడీపీ సభల్లోకి వెళ్ళి ఎన్టీఆర్ జెండాలు పట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ అనుమానం ఏమొస్తుందంటే ఈ జెండాలు ఇచ్చి అక్కడికి ఎవరో పంపిస్తున్నారనైనా అనుమానం ఉండాలి. అటువంటి అనుమానాలకు బలం ఖచ్చితంగా చేకూరుతుంది. సేమ్ టైం నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఉండి తెలుగుదేశం పార్టీ మనుషులుగా, పార్టీ కార్యకర్తలుగా, పార్టీ ఫ్యామిలీస్గా ఉన్నవాళ్ళు తన అభిప్రాయాన్ని చెప్తున్నారనుకోవాలి. కానీ టీడీపీ సభల్లోకి వచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులై ఉండి ఎన్టీఆర్ని అభిమానిస్తున్న వాళ్ళుగా కనపడట్లేదు ఖచ్చితంగా. సో ఈ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ప్రస్తావన, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీల ప్రదర్శన వెనక ఖచ్చితంగా పొలిటికల్ మోటో ఉంటుంది. ఆ పొలిటికల్ మోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతుంది అయి ఉండొచ్చు. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా వైసీపీ వైపు నుంచి తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇంకొకరు ఎవరు మోటివేట్ చేస్తారు అక్కడికి వెళ్ళండి అని? చేసే ఛాన్స్ లేదు. అయితే పవన్ కళ్యాణ్ సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసాం గతంలో. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలతో కొంతమంది అక్కడ అభిమానులు రావడం చూసాం. సో అప్పుడు కూడా వైసీపీ చేయించిందా అంటే దానికి వైసీపీ చేయించింది అని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు. సో ఇప్పుడు వైసీపీ చేయిస్తే ఎందుకు చేయిస్తుంది అనేది ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల అక్కడ రాజకీయాల్లోకి రావడం, అక్కడ క్యాంపెయిన్ చేయడం ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. ఒక పక్క వైఎస్ షర్మిల టెన్షన్ జగన్మోహన్ రెడ్డికి ఉంటే, అటువంటి ఒక టెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా క్రియేట్ చేద్దామని అధికార పార్టీ అనుకుందేమో తెలియదు. అటువంటి ఒక టెన్షన్‌ని వైసీపీకి షర్మిల ఎలాగో, టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అలాగా అటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తుంది. ఇవాళో రేపో ఆయన సభలు జరుగుతున్న ప్రతి చోట ఇటువంటి అల్లరి జరుగుతుంది కాబట్టి స్పందిస్తుంది. ఎలా స్పందిస్తుందనే చూడాలి. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సరే చాలా ఇష్యూల్లో ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు కానీ, ఆయన నిజంగానే ఆయన అభిమానులు వెళ్ళి చేస్తున్నారా? ఆయన అభిమానులకు సంబంధం ఉందా? లేదా? అనే అంశాలపైన జూనియర్ ఎన్టీఆర్, ఆయన అభిమాన సంఘాలు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతే అది ఆయనకు సంబంధం లేదు అనే విషయం క్లారిఫై అవుతుంది. అప్పుడు అది వైసీపీయే చేయించింది అనడానికి సంబంధించిన బలం చేకూరుతుంది. జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి కూడా దాన్ని ఖండన, అది మా వాళ్ళు కాదనో, అట్లా చేయొద్దనో, అట్లా చేస్తున్న వాళ్ళ వెనక ఎవరున్నారో మనకు తెలియదనో, ఇటువంటి ఒక స్టేట్మెంట్ లేకపోవడం వల్ల ఇది జూనియర్ ఎన్టీ అభిమానులు కూడా చేసి ఉంటారు అనే దానికి కొంత బలం చేకూరుతుంది. సో మొత్తంగా ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెలుగుదేశం సభల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ మరింత ఎక్కువగా ఉండబోతుందనే విషయం అర్థమవుతుంది కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. థ్యాంక్ యూ.